ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కార్యకర్తల కృషితో తాను విజయం సాధించానని ఆదిలాబాద్ ఎంపీ విజేత గేడం నగేష్ తెలిపారు. 90,932 ఓట్ల మెజార్టీతో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజశీషను గెలుపు ధృవీకరణ పత్రం స్వీకరించారు. అనంతరం బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎంపీ నగేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మీరందరికీ ప్రథమంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని, ఆదిలాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడంలో భాగస్వామైనటువంటి ప్రతి ఓటర్కి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అర్పిస్తూ, నా గెలుపుకి కృషి చేసినటువంటి ప్రాణ సమానమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు, అదే మాదిరిగా ముఖ్య నాయకులందరూ కూడా, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర బాధ్యులు కావచ్చు, మండల బాధ్యులు కావచ్చు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, బూత్ కమిటీ బాధ్యులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కట్టం పెట్టడానికి కృషి చేసినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే కాకుండా భారతీయ జనతా పార్టీకి హితోధికంగా పనిచేసినటువంటి అనేకమైనటువంటి అనుబంధ సంఘాల యొక్క నాయకులకి, ఆ అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా, సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నా పక్షాన వారు కూడా పేరు పేరున వారు ధన్యవాదాలు అర్పిస్తూ, భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్ అన్ని కూడా, ఆ సంస్థలన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేమో బయట బహిరంగంగా ప్రచారం చేస్తూ, అదే మాదిరిగా లోన్ అనేకమైనటువంటి సంస్థలు కూడా మరి నా గెలుపుకి, భారతీయ జనతా పార్టీ గెలుపుకి, మోడీ గారి గెలుపుకి వారు కూడా దాదాపుగా 50 రోజులు వాళ్ళు కష్టపడి పనిచేసి, ఈ ఎండలో 45 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి ఎండలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వదిలేసి ఎక్కడెక్కడి నుంచో, రాష్ట్రం నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అటు పార్టీ నాయకత్వం, సంఘ నాయకులు అందరూ కూడా జిల్లాకు వచ్చి నా విజయానికి దోహదపడినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ